హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇది దోశలకైనా, రైస్లోకైనా, చపాతీకైనా సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓ ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ కానివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు. ధనియాలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను నువ్వులు వాడట్లేదు, ఒకసారి చూడండి. ఇవి వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇలా 1 మినిట్ వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఇంకొక 1 మినిట్ వేగనివ్వాలండి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోసకాయ పచ్చడి అనేది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 2-3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు దోసకాయ ముక్కలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు దోసకాయ ముక్కలకి 3-4 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. అదైతే కరెక్ట్ మెజర్మెంట్. సూపర్గా వస్తుంది. పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు మనం ఇప్పుడు అది మిక్సీ వేసుకుందామండి. వేయించుకున్నవన్నీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇలా ఒక చుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అది మగ్గిందో లేదో ఒకసారి చూసుకుందాం. దోసకాయ, టమాటా ముక్కలు మగ్గిపోయాయండి. ఇక్కడ చూడండి, నేను చూస్తున్న విధంగా మగ్గితే సరిపోతుంది. మనం స్పూన్తో ఇలా ఒత్తితే మగ్గిపోతుందండి. ఇక్కడ చూడండి, ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీనికి కొంచెం పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఈ దోసకాయ ముక్కలు అనేటివి కొంచెం దోసకాయ గట్టి చూసి తీసుకోవాలండి. మనం పండు తీసుకోవద్దు. గట్టి తీసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. దోసకాయలు పూర్తిగా పండిన తీసుకోవద్దు. ఇలా వేసుకొని ఒక చుట్టు పట్టుకోవాలి. ఒక చుట్టు మిక్సీ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక చుట్టు వేసుకుందాం. దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇది కొంచెం బరగ్గానే వేసుకోవాలండి. మనం మొత్తం పేస్ట్ లాగా వేసుకోవద్దు. టేస్ట్ అనేది అప్పుడు బాగుండదు. కొంచెం బరగ్గా వేసుకుంటే రోటి పచ్చడిలాగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. పచ్చడి అనేది సూపర్గా వచ్చిందండి. అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు తీసుకోవాలండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అన్నీ కలిపి ఒకేసారి వేయించుకుంటున్నానండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక 1 మినిట్ వేగనిస్తే సరిపోతుంది. పోపు రెడీ అయిపోతుందండి. ఇలా వేగుతున్నప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటే సరిపోతుంది. ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఈ దోసకాయ పచ్చడిలోకి ఇంగువ అనేది సూపర్గా ఉంటుంది. 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పోపు రెడీ అయిపోయిందండి. పచ్చడిలోకి వేసుకుందాం. పోపు వేసుకున్న తర్వాత
ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అనేది 3-4 డేస్ నిలువ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ దోసకాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.